ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో మన అదృష్టము కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఎవరితోనైనా ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మొదట సమాధాన పడాలి. క్షమాపణ అడిగితేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది. మనం ఎంత తగ్గించుకుంటే అంత తొందరగా మన ప్రార్థనకి జవాబు వచ్చింది. మన సమస్యలకి పరిష్కారం కూడా తండ్రి త్వరగా పంపిస్తాడు. కాబట్టి క్షమాపణ అడిగే విషయంలో మనం గనక వెనకాడిన, మన చిన్నబుచ్చుకున్నా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి ఎవరితో మనస్పర్ధలొద్దు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారమయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా, మాకన్నా చిన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు, సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి నా ప్రభా. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ చిత్తం లేకుండా, మీ కృప లేకుండా మరి ఈ ప్రార్థనలో మేము ఏకీభవిస్తున్నామంటే అది మీ చిత్తమే నా తండ్రి. మీరు ఏర్పాటు చేసిందే కానీ, మీరు జతపరిచిందే కానీ మా సొంత ఆలోచన, మా సొంత తెలివి జ్ఞానము కానే కాదు నా తండ్రి. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామం ధ్యానిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి. నేనే పాటిదాన్నయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు నా ప్రభా ఏ ఏ సమస్యలతో సతమతమైపోతున్నారో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, ఎవరైతే నా తండ్రి వారి సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు, కన్నీరు కారుస్తున్నారు భారంగా నా తండ్రి, ఎవరైతే భారంగా ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతిని నా ప్రభ మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. జాలిగల దేవా, మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో నా ప్రభ మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత జాలి చూపించారు నా తండ్రి, మీరెంత క్షమించారు. అటువంటి మనసుని మాకు అనుగ్రహించండి. మాకున్న కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి తీసివేసిన ప్రభా మీ జాలి, మీ వాత్సల్యత నా తండ్రి, మీరెంత సాత్వికంగా ఉన్నారు. ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. సున్నితమైన మనసును మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అలవాటు చేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి, కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలతో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్నదేవా. మరి బిడ్డలకున్న ఆ భయాన్ని నా తండ్రి, ఆర్థిక పరమైన సమస్యలు తీసివేసి ధైర్యాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఎంత భయంకరమైన శ్రమలు, సమస్యల గుండా వెళుతున్నా కూడా ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళారు మాకు నేర్పించండి నా తండ్రి. యోబు గారి ద్వారా నా ప్రభా, మరి యోబు గారు ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు.
అయినా సరే అధైర్యపడలేదు. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అని ప్రభు ఎంత విశ్వాసకరమైన మాట పలికాడు. అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించడు, అటువంటి ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. యోబు గారంత గొప్పవాళ్ళం కాదయ్యా, యోబు గారంత నీతిపరులం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, పక్షపాతం చూపని దేవా, మీకే స్తోత్రం. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల సహాయం వాళ్ళు కోరుకోకుండా, మనుషుల తోడు నా తండ్రి బిడ్డలు కోరుకోకుండా, సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటే వచ్చే హృదయాన్ని నా ప్రభు బిడ్డలు కలిగించండి. నా తండ్రి పాదాల దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా నా సమస్యకి నా తండ్రి పరిష్కారం పంపిస్తాడు అని నా ప్రభు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద ఆధారపడకుండా మీ మీద మాత్రమే ఆధారపడేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు నా కుటుంబం ప్రశాంతంగా ఉంది, ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరుగుతుంది, కానీ ఇప్పటి నుంచి ఎందుకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి అని నా ప్రభు. మరి బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, నేనెక్కడ ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టేనా, ఏదైనా విషయంలో నా తండ్రి మాట చొప్పు నడుచుకోకుండా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా బిడ్డలు ఎవరైనా దారి తప్పిపోతున్నారా, అందుకే నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడా అని నా ప్రభా ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. సమస్య గురించి ఆలోచిస్తున్నారు, సమస్య గురించి ఆలోచించి సతమతమైపోతున్నారు తండ్రి. అటువంటి ఆలోచన, అటువంటి హృదయాన్ని బిడ్డలకు తీసివేసి నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన విశ్వాసాన్ని, నూతన నిరీక్షణ నా ప్రభు బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో నా ప్రభు, ఆర్థికంగా ఏ కుటుంబాలు అయితే నా తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి బిడ్డలు దర్శించండి. ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేస్తుంటే, ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే, అది మాట వలనైనా, ప్రవర్తన అయినా సరే, చూపులైనా సరే నా ప్రభు, ఒకవేళ ఏదైనా విషయంలో మీ వాక్యం చొప్పున నడుచుకోకుండా జారిపోయి లోకంలో పడిపోయి ఉంటే నా తండ్రి, దయచేసి బిడ్డలు క్షమించి నా ప్రభు, బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించి వారికి ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు నా ప్రభు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల వల్ల నా ప్రభు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, తప్పు మాదే నా తండ్రి. ఒకవేళ బిడ్డలు వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటే నా తండ్రి, తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభు జారిపోయారు నా తండ్రి, మాకంతా తెలుసులే అని నా ప్రభు ఒకవేళ అలా ఆలోచించారేమో, తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని నా పశ్చాత్తాపడి తండ్రి పాదాల మీద పడినప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను క్షమించి నా ప్రభు హక్కును చేర్చుకున్నాడు. అంతకన్నా గొప్ప మనసు తండ్రి మీది. మీ మనసు నా తండ్రి ఎంతో గొప్పది నా ప్రభు. మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభు వెలకట్టలేనిది నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మనసు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు కరిగించి నా తండ్రి, వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభు, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. అప్పుడు తినే ద్వారాలు నా ప్రభు బిడ్డలకి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరు లేరయ్యా. మనుషుల వైపు మేము చూడవు నా తండ్రి. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల తోడు మాకొద్దు. మీ తోడే మాకు కావాలి, మీ సహాయమే నా తండ్రి మాకు కావాలి నా ప్రభు. మిమ్మల్ని అడగడం నా తండ్రి, మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి మీ శాంతితో నా ప్రభ సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు జవాబు పంపించే వరకు నా తండ్రి ఓర్పు, సహనం, విశ్వాసం, నమ్మకంతో నిరీక్షణ కోల్పోకుండా నా ప్రభ మీ వైపు మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే తండ్రి, ఎవరైతే నా ప్రభ వ్యాపారం చేస్తున్నారు, అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డల నా ప్రభు మరి ఆలోచన ఇచ్చిన మీరు బిడ్డల చేయి విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో బిడ్డలు మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీ కృపను బట్టి తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు
నీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సలహా తీసుకోవాలి, ప్రతిదీ కూడా మీ పాదాల దగ్గర కూర్చొని నా ప్రభా ఆ సలహా పొందుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలో కలిగించిన నా ప్రభా ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా సరే నా తండ్రి, ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నన్ను నా చేయి విడిచిపెట్టలేదు, నా ముందుండి నన్ను నడిపించాడు అని నా ప్రభా ప్రతి దినము కూడా నా తండ్రి మీకు కృతజ్ఞత 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 చెప్పే హృదయాలను నా ప్రభా బిడ్డలు కలిగించండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే మీ పాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా ఆలోచించుంటాం నా తండ్రి. మా సొంత ఆలోచనతో మేమే నా తండ్రి మీ దారి నుండి నా ప్రభ తొలగిపోయి ఉంటాం నా తండ్రి. అందుకే సమస్యల్లో పడిపోయాం నా ప్రభ. జాలిగల దేవ, కరుణగల దేవ, ఎవరైతే నా తండ్రి థైరాయిడ్తో బాధపడుతున్నారో, మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు నా ప్రభా, అలాగే గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడుగులతో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి ప్రభా. ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, పక్షవాతంతో ఎవరైతే మంచులో ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, యాక్సిడెంట్ అయిన ప్రభా హాస్పిటల్లో నా తండ్రి, ఎమర్జెన్సీలో నా ప్రభా మరి ఐసీయూలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. బిడ్డలు నా తండ్రి దారి తప్పుంటే దయతో క్షమించిన ప్రభా, జాలిగల దేవా, కరుణగల దేవా, మీ జాలి మా మీద చూపించిన తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి. అపవాద శక్తులతో, దురాత్మ శక్తులతో, చేతబడి శక్తులతో ఎవరైతే నా ప్రభా పీడింపబడుతున్నారో యేసు నామమున విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు తీసివేసి సంపూర్ణ శాంతిని నా ప్రభా మా కుటుంబాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరెవరైతే నా తండ్రి ఏ సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి. మరణ పడక మీద ఉన్న హిజ్కియా నా తండ్రి మరి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు. హిజ్కియా, నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా, హిజ్కియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు, కానీ మీరు పక్షపాతి కారునా ప్రభ. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల కన్నీరు కారుస్తుండగా వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది, ఇంకా వివాహం కావట్లేదని, సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదని నా ప్రభ, రిజెక్ట్ అవుతున్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ, మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒకవేళ నా తండ్రి వారి సొంత ఆలోచనతో వివాహం డిలే చేస్తుంటే దయతో క్షమించండి నా ప్రభ. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని నా ప్రభు వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి వివాహం కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభ మరి బిడ్డల అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. బిడ్డలు బాధపడకుండా, అధైర్యపడకుండా, కన్నీరు దుఃఖంలో ఉండిపోకుండా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తంలో మీరే నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారని భయభక్తులతో నడుచుకునే అటువంటి సంబంధాలు, అటువంటి బిడ్డలు నా ప్రభ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే
మనసు భర్తకిచ్చి వారిద్దరిని మీ చిత్తంలో జతపరిచి నా ప్రభా బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదని చెప్పారు. విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా ప్రభా, మరి ఎవరైతే సంబంధాలకు వస్తున్నారని ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీరే ముందుండి నా ప్రభా, మీరుంటేనే నా తండ్రి అద్భుత కార్యం కుటుంబాల్లో జరిగింది నా ప్రభా. మీరుంటేనే మేము ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో మీరుంటేనే మాకు తెలుస్తుంది నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? జాలిగల దేవ, కరుణగల దేవ, మరి బిడ్డల వివాహాల ముందు మీరే ఉండి నా తండ్రి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి గొడవలు, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా, అప్పులు పాలవ్వకుండా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మరి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో నా ప్రభ ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు నిరుత్సాహపడకుండా, మరి ఎన్ని సంబంధాలు వచ్చినా సరే కుదరట్లేదు, ఒక్కటి కూడా కుదరట్లేదు అని నా ప్రభ బిడ్డను బాధపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి సరైన సంబంధాన్ని నా బిడ్డకి సమకూరుస్తాడు, ఏర్పాటు చేసే ఉంటాడు అని నా ప్రభ ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డల హృదయాలు, బిడ్డల ఆలోచనలు, బిడ్డల తలంపులు మీ వైపు తిరుపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహమైనా సరే ఇప్పటి వరకు బిడ్డలు కలగలేదని ఎవరైతే బాధపడుతున్నారో, గర్భఫలం పొందుకోలేదు ప్రార్థించమని ఎవరైతే అడిగారు, కన్నీరు కారుస్తున్నారు నా ప్రభ, దుఃఖంలో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఒకవేళ ఆ బిడ్డలు నా ప్రభ ఏదైనా విషయంలో దారి తప్పిపోయి మీ మాట చొప్పున నడుచుకోకుండా నా ప్రభ లోకస్తులాగా ప్రవర్తిస్తుంటే బిడ్డలు గద్దించి నా తండ్రి వారి హృదయాలు మీ వైపు తిప్పి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం కోసం బిడ్డలు కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద ఆధారపడ్డారేమో, ఒకవేళ ఎన్నో హాస్పిటల్స్ తిరిగారేమో, ఎన్నో మెడిసిన్ వాడారేమో, అదంతా నా ప్రభు వ్యర్థమని నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చే ప్రతి విషయంలో కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని, స్థిరమైన హృదయాలను నా ప్రభు విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారిని అవమానకరంగా మాట్లాడకుండా, చులకన చేసి మాట్లాడకుండా మీ కృపను బట్టి నా ప్రభు బిడ్డలకు మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం. ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభు బిడ్డల జీవితంలో జరిగించండి. మరి మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్న బిడ్డలు నా ప్రభు మీరిచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి మీరిచ్చిన ఆ బిడ్డను నా ప్రభు తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెండి, కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ నా ప్రభ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ మీ రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా అద్భుత కార్యాన్ని నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే డెలివరీ విషయంలో కూడా నా ప్రభ డెలివరీ సమయంలో బిడ్డ ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి, ఎటువంటి అనుకోని సంఘటనలు, అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభ మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీ చిత్తం ఉంటే చాలు నా తండ్రి, మీరుంటే చాలు నా ప్రభ. మనుషులకైతే అది అసాధ్యమే, మనుషులైతే నార్మల్ అవ్వదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. గర్భాన్ని తెరిచిన దేవా, మరి బిడ్డలో డెలివరీ అయ్యే వరకు మీరే తోడుగా ఉండి నా తండ్రి. బిడ్డ, తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. డెలివరీ టైంలో కూడా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో నా ప్రభ, మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఏ ఆధారం లేదు అని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి వారిని సరిచేసి సరైన దారిలో బిడ్డలు నడిపించి నా ప్రభ వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక చిన్న ఉద్యోగమైన బిడ్డలకు చూపించమని మీరు మాత్రమే నా ప్రభ బిడ్డలకు ఆ ఉద్యోగాన్ని ఏర్పాటు చేయగలరు నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా
మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పి నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డలకు నా ప్రభ ఎవరైతే ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా ప్రభ మరి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా సరే వారి భవిష్యత్తు అంతటితో ఆగదు అని నా ప్రభ మీరే బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి బిడ్డలు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలకు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోను రాజు నా తండ్రి మరి బాల్యంలో ఉన్నప్పుడు నీకేం కావాలి సొలొమోను అడుగు అన్నప్పుడు నా ప్రభ మరి ఐశ్వర్యం అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు, జ్ఞానం అడిగినప్పుడు మీరు ఎంతో ముచ్చటపడి నా ప్రభ మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించారు. సొలొమోను గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, అయినా సరే నా ప్రభ మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడగమని మీరు చెప్పారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాదధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు నా ప్రభ. జాలిగల దేవా బిడ్డల ఎగ్జామ్స్ రాస్తుండగా టెన్షన్ పడకుండా భయపడకుండా మీరే ముందుండి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ధైర్యంగా నా ప్రభ బిడ్డలు ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ధైర్యంగా నా తండ్రి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు, నన్ను ఓటమి పాలు చేయరు నా తండ్రి, నా చేయి పట్టుకుని నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని నా ప్రభ విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు బిడ్డలకు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. వారు చేసే పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి దేశం కాని దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా తండ్రి మీరు యోసేపు ముందుండి నడిపించారు ప్రభు. ఏ విషయంలో కూడా యోసేపు చేయి విడిచిపెట్టలేదు నా తండ్రి. మరి జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు ప్రభు. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీ చిత్తమే, ఒకరికి మా మీద దయ కలగాలన్నా ప్రేమ కలగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి. మీరు కలిగిస్తేనే నా ప్రభు మరి వారు పనిచేసే యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రభు బిడ్డలకు ఇచ్చే మనసు అది యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలా ధైర్యపడకుండా మరి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చానే నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభు బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డలకి తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు. నేను గాఢాంధకారపు లోయలో నేను ఒంటరిగా ఉన్నా సరే నాకు తోడుగా నడిచేవాడు నా తండ్రి అని నా ప్రభు బిడ్డలు ధైర్యంగా ముందుకు సాగేలా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారితో పనిచేసే వాళ్ళ మనసులు నా ప్రభు మరి మార్చి బిడ్డల మీద నా ప్రభ జాలి దయ పుట్టించి వారిని దూరం పెట్టకుండా అవమానించకుండా నా తండ్రి నిందలు వేయకుండా బిడ్డల మీద వారితో సమాధానంగా స్నేహంగా ఉండే హృదయాలను నా ప్రభ బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలుడు ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసి దావీదు గారు వలె నా ప్రభ మరి అంత గొప్ప రాజైనా సరే దినమునకు 7 మారులు నా తండ్రి దావీదు జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎలాగైతే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ, వారిని ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా కరుణగల దేవా మరి బిడ్డలు ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో మెలకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని నా ప్రభ మీరే తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా ప్రభ. నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా. మరి బిడ్డలు వారి సమస్య నా ప్రభ వారి హృదయాన్ని కృమ్మరించేలా నా తండ్రి బిడ్డల హృదయాలు కరిగింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి తెల్లవారుజామున 3 గంటలకు లేవాలని ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి ఏది అవసరమో మాకు ఎప్పుడు దేని గురించి ప్రార్థన చేయాలో మాకు తెలియదు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభ మాకు ఏ సమయంలో ఏది అవసరమో అది నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అదే మీకు మొరపెట్టి
కనిపెట్టేలా మిమ్మల్ని అడిగే హృదయాలను నా ప్రభా మరి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, ఎంత పేరు ప్రతిష్ట మేము సంపాదించినా సరే, తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది మంచి పేరైనా, అది మంచి ఆస్తిపాస్తులైనా సరే, మంచి జ్ఞానమైన తలాంతైనా సరే నా ప్రభు, మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టే మనసు మాత్రం మాకు రానివద్దయ్యా. మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి తలంపుల్లో మీరే ఉండాలి నా తండ్రి. ఏ పని చేస్తున్నా సరే నా తండ్రి, నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని ప్రతి ఒక్కరు ఒంటరి సమయంలో నా ప్రభ మిమ్మల్ని 100 మంది 1000 మందిలో ఉన్నా సరే వారి ధ్యాస అంతా, వారి ఆలోచన అంతా మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గడిచిన ఈ దినమంతా నా ప్రభ ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే నా తండ్రి, మా ప్రవర్తన కానీ, మా చూపులు కానీ, మా తలంపులు కానీ నా తండ్రి, మా మాటలు కానీ నా ప్రభ మీకు వ్యతిరేకంగా ఒకవేళ మేము నడుచుకొని ఉంటే దయచేసి నా ప్రభ క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మా మీద జాలిపడి కనికరపడి మేము చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా నా తండ్రి బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళని క్షమించే హృదయాన్ని నా ప్రభు, జాలిగల మనసు, తగ్గింపు మనసు, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచండి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి, మరి ఏలియా గారంతా ప్రవక్తే నా తండ్రి, ఒకానొక సమయంలో సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు. ఏలియా గారంతా గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు నా ప్రభు సమస్యల గురించి ఆలోచించి నిద్ర లేకుండా నా తండ్రి అనారోగ్య పాలవుతున్నారు. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.